హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక టాపిక్ తెలుసుకుందాం. దీపావళికి చాలామంది గోల్డ్ కొంటారు, కానీ సిల్వర్ని ఇండియాలో బాగా నెగ్లెక్ట్ చేస్తారు. సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ తర్వాత, గోల్డ్ కన్నా ఎక్కువ కూడా ఫ్యూచర్లో మిమ్మల్ని చాలా ధనవంతులను చేస్తుంది. మీ పోర్ట్ఫోలియోలో కంపల్సరీ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో ఉండే ఆలోచన ఏంటంటే సిల్వర్ అనేది కేవలం పూజా సామాగ్రికి లేదా కొన్ని ఆర్నమెంట్స్కి మాత్రమే యూజ్ చేస్తారు, దీంతో పెద్ద ఏముంటుందిలే అనుకుంటారు. కానీ ఇది ఏరే ఇండస్ట్రీస్లో దీని అవసరం చాలా ఎక్కువగా అవుతుంది. అందుకని ఇప్పుడు దీని రేటు ఫ్లక్చువేట్ అవ్వచ్చు, కానీ భవిష్యత్తులో దీని పొటెన్షియాలిటీ, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంటు చాలా ఎక్కువగా వచ్చే ఆప్షన్ సిల్వర్కు ఉంది. ఓన్లీ మనం పూజ సామాన్లకే కాదు, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే ఇండస్ట్రియల్ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. సిల్వర్ అనేది ఎక్సలెంట్ కండక్టర్. ఓకే, హీట్కి, ఎలక్ట్రిసిటీకి సిల్వర్ అనేది ఎక్సలెంట్ కండక్టర్. అందుకని స్మార్ట్ ఫోన్స్లో, కంప్యూటర్స్లో, టీవీలో, సెమీ కండక్టర్స్లో అన్నిట్లలో కూడా సిల్వర్ అనే మెటీరియల్ వాడుతూ ఉంటారు. ఇది చాలా నీడ్ ఉంది. ఈ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, ఈ సోలార్ ప్యానెల్స్లో 15 to 20% సిల్వర్ మెటల్ ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా సోలార్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాంటప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ ఇంకెక్కువగా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. వాటిల్లో ఈ సిల్వర్ మెటల్ యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, మీ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ అవసరాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ సర్క్యూట్స్లో, బ్యాటరీస్లో, కనెక్టర్స్లో సిల్వర్ యూసేజ్ పెరుగుతుంది. ఇండియాలో ఈవీ రివల్యూషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సిల్వర్ యూజ్ కూడా చాలా చాలా ఉంటుంది. మెడిసిన్ అండ్ హెల్త్ కేర్, సిల్వర్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగింది కాబట్టి బ్యాండేజెస్లో, వూండ్ డ్రెస్సింగ్లో, మెడికల్ డివైజెస్లో సిల్వర్ కోటింగ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ అదర్ ఇండస్ట్రీస్, ఎగ్జాంపుల్కి ఫోటోగ్రఫీ, మిర్రర్స్, బ్యాటరీస్ అండ్ కెమికల్ ప్రాసెసింగ్, ఇలా అన్నిట్లలో సిల్వర్ యూసేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా 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 మంచిది. ఇది మీ పోర్ట్ఫోలియోలో ఉండడం వల్ల భవిష్యత్తులో మీ ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మరి సిల్వర్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే ఫిజికల్ సిల్వర్కి ట్రై చేయండి. కాయిన్స్ ఆర్ బార్స్, ఓకే, మన జ్యువెలరీ షాపులలో దొరుకుతుంది. 2, సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 3, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో బెస్ట్ సిల్వర్ ఫండ్స్ ఏంటి, బెస్ట్ ఈటీఎఫ్ ఏంటి అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీకు కామెంట్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా ఏ ఈటీఎఫ్ బాగుంది, ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంది, లాంగ్ రన్లో ఏది యావరేజ్ రిటర్న్స్ ఇవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉందనేది మార్కెట్ రిస్క్ని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది. బట్ మీకు ఒక సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా, కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.